హితేష్ అన్న, నాకు నాలుగు కావటం లేదు. జోకు, ఏంటిది? నువ్వు తాగొచ్చావా? ఎందుకు? సంతోషంలో. ఉద్యోగం దొరికింది కదా, ఇక సాహెబ్ మొదటి రోజు కూలి కింద డబ్బులు ఇచ్చాడు. మేము ఆ డబ్బులతో తాగేసాం. నేను వీళ్ళందరికీ తాగదని చాలా చెప్పాను, అయినా వీళ్ళు వినలేదు. అసలు ఇందులో వినడానికి ఏముందని? సంతోషంగా ఉంది, జరుపుకున్నాం. అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదుగా? ఏమన్నా? ఏది మళ్ళీ అను? మీకు వినిపించలేదా? అసలు నాకు వినిపించుంటే నేను మళ్ళీ అడుగుతానా? వినిపించలేదు, చెప్పు. మీకు అక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు కదా అన్నాను. ఇబ్బందా? మీరందరూ ఒక్కొక్క ఆపిల్ ముక్క తీసుకొని వాటిని తినండి. అలాంటి ఇబ్బంది కలగలేదు. వెళ్ళాం, అంతే తేలిగ్గా ఉద్యోగాలు దొరికాయి. భీమరావు, నువ్వెక్కడ దేనికోసం నిలబడ్డావు? మేమంతా ఇక్కడికి వచ్చి నీకు చెప్పాలనే. అక్కడ మా అందరికీ అవమానం జరిగిందని, అంతేనా? ఆ తర్వాత నువ్వు ఒక పెద్ద ఉపన్యాసం ఇవ్వచ్చని. కానీ అక్కడ ఆడదేమీ జరగలేదు. ఇది వింటే నీ మనసు మొక్కలై ఉంటది. నువ్వు ఒక పని చేయి, ఈ మొక్కలైన మనసుతో పాటు లోపలికి వెళ్ళిపో, ఇంట్లోకి వెళ్ళి పాడుకో, సరేనా? పదండి, మీరు లోపలికి పదండి. అమ్మా, అక్కడ ఏం జరిగిందో చెప్పండి అమ్మా. నువ్వు లోపలికి పద, నేను చెప్తాను. పద జోకు, ఇంటికెళ్దాం పద. వస్తానన్నా. మీరు వెళ్ళండి నాన్న, నేను ఈయనకు దుప్పటి కప్పేసి వస్తాను. భీమ్రావ్ అంబేద్కర్ మాట వినని వాళ్లకు ఇలాగే మట్టిలో సేపు ముక్కలు పడేసి తినమని చెప్పడం జరుగుతుంది. భీమ్, నువ్వు చదువుకున్నావు కదా, అందుకే ఎవరికైనా సరే అవమానం జరిగితే నువ్వు మాట్లాడతావు. ఇక మేము వేలుముద్రగాలం కదా, మాట్లాడలేకపోయాం. మాలో ఉన్న ఆత్మాభిమానమే చచ్చిపోయింది. చూడండి భీమ్రావ్ అంబేద్కర్, కళ్ళారా చూసుకోండి. ఇది మీ భావాల ప్రభావమే. ఇక ఇదే దానికి సాక్ష్యం. అందరికి మనసుంటుందిగా. అవమాన భారం అందర్నీ బాధిస్తుంది. రేపు వెళ్ళినా వెళ్ళకపోయినా అది మన జాతిలోంచి ఎవరో ఒకరినైనా చిన్న జాతి వాళ్ళంటూ పిలవడం జరిగితే కష్టంగా అనిపిస్తుంది. మనకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది కదా. ఉంటుంది రమా, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక దాని రక్షణ కోసమే ఈ పోరాటం అంతా. నువ్వే చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు ఈ పోరాటం
ఖచ్చితంగా సఫలమవుతుంది. ఇక ఎలాంటి సూర్యుడు ఉదయిస్తాడు అంటే అందులో మన జాతిలోని ప్రతి వ్యక్తి యొక్క ఆత్మాభిమానం మెరిసిపోతూ కనిపిస్తుంటుంది. జనార్దన్, జనార్దన్, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈసారి మీ అమ్మ చేత్తో వండిన పాయసం తిని నీ పుట్టినరోజు జరుపుకో. ఎందుకంటే ఇప్పుడు మీ అమ్మ ఉద్యోగం చేస్తోంది, అందుకే బోలెడంత డబ్బు సంపాదిస్తాను. ఇక వచ్చే సంవత్సరం దీపక్ పుట్టినరోజుని చాలా ఘనంగా జరుపుతాను. ఏంటి అంటే అంటే రోజు దీపక్ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే టు యూ దీపక్. అక్క చెప్పాల్సింది కదా. అయినా వచ్చే సంవత్సరం ఎందుకు, ఈ సంవత్సరమే దీపక్ బర్త్డేని చాలా ఘనంగా జరుపుదాం. వీడు పిన్నిని కదా నేను. వద్దు పిన్ని, ఈ సంవత్సరం వద్దు, వచ్చే సంవత్సరం వద్దు. నేను చదువుకుని పెద్దవాడిని అయిపోయినప్పుడు అప్పుడే నేను నా పుట్టినరోజు జరుపుకుంటాను. ఇప్పుడొద్దు. ఇప్పుడెందుకొద్దు? పిన్ని, ఎలా అయితే మీకు నా పుట్టినరోజు గుర్తులేదు, ఈ ఇంట్లో భీమన్నకు కాకుండా ఇంక ఎవరికి నా పుట్టినరోజు గుర్తే లేదు. కానీ భీమన్నయ్య పుట్టినరోజున సతారా నుంచి జనాలు వచ్చారు. వాళ్ళందరూ ఇక్కడికొచ్చి భీమన్నయ్య పుట్టినరోజు జరిపారు. సరిగ్గా అలాగే పిన్ని, నేను చదువుకుని పెద్దవాడిని అయిపోయినప్పుడు ఇతరులందరూ నా పుట్టినరోజును గుర్తు పెట్టుకుంటారు. వాళ్ళందరూ నా పుట్టినరోజు జరిపినప్పుడు అప్పుడు నేను నా పుట్టినరోజు జరుపుకుంటాను పిన్ని. అంటే ప్రతిదీ ఆ భీమరావు లెక్క ప్రకారమే జరుగుతుందా? నీ పుట్టినరోజు జరుపుతామనుకుంటే జరుపుతామంతే. నాకు నా పుట్టినరోజు జరుపుకోవాలని లేదు పిన్ని. దీపక్, నేను చెప్పేది విను. ఆర్తి వదిలే. ఏంటంటే ఈ దీపక్ మీద భీమ్ ప్రభావం ఎంతుందంటే వీడు ఇప్పటినుంచే వీడి జీవితంలోని తప్పొప్పుల నిర్ణయాలన్నీ దీపక్, నీకు మతిమరుపు చాలా ఎక్కువ. నేనేం చేశాను? గుర్తు చేసుకో. పోయిన నీ పుట్టినరోజు నాడు నువ్వు నాకు ఏమని మాటిచ్చావో గుర్తుందా? హ్యాపీ బర్త్డే దీపక్, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇదిగో నా తరపున ఈ పుస్తకం బహుమతిగా ఇస్తున్నాను, తీసుకో. ఈ పుస్తకంలో బోలెడన్ని మంచి మంచి విషయాలు రాసున్నాయి. వాటిని చదువుకో. అలాగే వీలైతే నీ జీవితంలో అమలు చేసే ప్రయత్నం చెయ్యి. అయ్యో వదిలే. భీమన్నయ్య, ఈ రోజు నుంచి నా ప్రతి పుట్టినరోజున మీ నుంచి ఒక పుస్తకాన్ని బహుమతి రూపంలో నేను అడిగి తీసుకుంటాను. సరే, అలాగే నేను కూడా సంతోషంగా నీకు పుస్తకం ఇస్తూ ఉంటాను. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు దీపక్. ఇది నా తరపున ఈ సంవత్సరం నేనిస్తున్న బహుమతి. చెప్పాను కదా పిన్ని, భీమన్నయ్యకు నా పుట్టినరోజు గుర్తుంటుందని. మంచిగా అనిపించింది నీకు వీడి బర్త్డే రిమెంబర్ అయినందుకు. కానీ ఇది మంచిగా అనిపించడం లేదు. వీడి పిన్ని నేను వీడి బర్త్డే జరపాలనుకుంటే వీడు వద్దంటున్నాడు. ఇక వీడికేమనిపిస్తుందంటే నీ బర్త్డే సతారా నుంచి జనాలు వచ్చినట్టుగా, అలాగే వీడి బర్త్డే కూడా పెద్దవాళ్ళందరూ వచ్చినప్పుడు అప్పుడే బర్త్డే జరుపుకోవాలని. లేదు దీపక్, తమ పుట్టినరోజును అందరూ జరుపుకోవటం మంచిది. అయినా చూడు, నీ పుట్టినరోజును జరపడం కోసం మీ పిన్ని ఎంత సంతోషంగా ఉందో. అందుకే ఒకరి కోరికను కాదనటం మంచిది కాదు. వినండి వినండి వినండి, అంతా వినండి. బయటికి రండి త్వరగా. సార్,
ఇలా ఒకరిని చెంపదెబ్బ కొట్టడం తప్పు. పైగా ఈయన మీకు సారీ కూడా చెప్పాడు, అయినా మీరు కొట్టారు. లిసన్, నేను వీడికి బాస్ని. వీడికే కాదు, మొత్తం కంట్రీకి మా ఆంగ్లేయులు బాసులు. ఏది అనుకుంటే అదే చేస్తాం. కానీ అన్యాయం కాదు. ఏది ఏమైనా సరే మేము అన్యాయాన్ని మాత్రం సహించలేం. భీమ్రావ్, నువ్వెళ్ళు. ఇది మా సార్, అలాగే మాకు సంబంధించింది. నేను వెళ్ళనా? మీరు గొంతెత్తలేకపోతున్నారు, అందుకే నేను రావాల్సి వచ్చింది ఇక్కడికి. డేవిడ్ సార్, మేము అన్యాయాన్ని మాత్రం అస్సలు సహించలేం. భీమ్రావ్ నేనంటే భయం లేదా? నేను సిస్టమ్ని, మొత్తం వ్యవస్థని. ఇక నువ్వు ఒక సాధారణ స్టూడెంట్వి. I'll destroy your study and life. And listen, నీ కారణంగానే వీడి ఉద్యోగం ఊడింది. సార్, సారీ సార్, ప్లీజ్ సార్. సార్, డేవిడ్ సార్, నా పేరు భీమ్రావ్ అంబేద్కర్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అప్పటి నుంచే నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. అలాగే పోరాడుతూనే ఉంటాను. ఏంటంటే నరోత్తం గారు? అవును, ప్రచండదేవ్ గారికి ఆరోగ్యం చెడిపోయిందా? అంతర్యామి ఆనంద్, అద్భుతం. ప్రచండదేవ్ గారి ఆరోగ్యం చెడిపోయిందని నీకేలా తెలుసు? అదేం లేదు, అది బాలా అన్నయ్య ఇంకా కరుణ వదినకు అంత అనర్థం జరిగింది కదా. అసలు వాళ్ళు ఇల్లే వదిలేసి వెళ్ళిపోయారు. ఇక ఆర్తి బస్తీలోని కొందరికి డేవిడ్ దగ్గర ఉద్యోగాల్లో పెట్టించింది. ఇక ఇవన్నీ జరిగిన తర్వాత మీరు గాని ప్రచండదేవ్ గారు గాని బస్తీలో ఎక్కడ కనిపించలేదు. అందుకే నాకు కనిపించింది బహుశా. నువ్వన్నది నిజమే, ప్రచండదేవ్ గారి ఆరోగ్యం చెడిపోయింది. కానీ నేనుండగా ఎవ్వరి జీవితంలోనూ కష్టం అనేది కలగదు, అవునా? అందుకే ఆయనకు వైద్యం చేయిస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, నేను ఆరోగ్యంగా ఉన్నాను. మీ అందరి జీవితాలకు ఎన్నో రోజులు నేను దూరంగా ఉండలేను. చాలా మంచిది నరోత్తం గారు. అన్నట్టు ఈ రోజు సాయంత్రం దీపక్ పుట్టినరోజు జరపబోతున్నారు. ఇక మీరు వచ్చారంటే నాకు ఆనందంగా ఉంటుంది. వాళ్ళతో చెప్పేస్తాను నేను నీతో ప్రేమలో పడ్డానని, ఏం చేయాలి అని. అలాగే చూస్తూ వద్దు, డేవిడ్ ఫ్యామిలీ నిన్ను చూస్తే చాలా సంతోషపడుతుంది. చెప్పు ఆర్తి, నీ కడుపులో పెరుగుతోంది ఎవరి పాపం? ఇప్పటికైనా చెప్పు, నీ నోట మాట ఏమైనా పడిపోయిందా? చెప్పు చెప్పు ఆర్తి, నిజం చెప్పు ఆర్తి. నిన్నే చెప్పు చెప్పు ఆర్తి, ఎవరి పాపం? నిన్నే చెప్పు, ఇదెవరి పాపం చెప్పు. చెప్పు, ఇది ఎవరి పాపమో చెప్పు, ఎవరి పాపమో? ఇది పాపం కాదు. పెళ్లి కాని ఆడపిల్ల తల్లవడం పాపమే అవుతుంది ఆర్తి. ఆర్తి, నాకు చెప్పు, నాకు చెప్పు, లేదంటే నీ గొంతు నులిమేస్తాను. చెప్పు ఆర్తి, నాకు చెప్పు, చెప్పు ఆర్తి. చెప్పు ఆర్తి, వదలండి. నేను వెళ్తున్నాను. ఆర్తి, నువ్వు అలా వెళ్ళడానికి వీల్లేదు. చెప్పకుండా వెళ్ళడానికి వీల్లేదు. ఆర్తి, ఆర్తి, ఆగు, ఆగు. రామా, లక్ష్మి, త్వరగా వెళ్ళండి, వాళ్ళని చూడండి, త్వరగా వెళ్ళండి. ఇక వెళ్దాం పదండి, మనం కూడా బయలుదేరదాం. ఈ దారి తప్పున ఆర్తి ఉందే ఈ వేడుకను ఏర్పాటు చేసి మనందరినీ ఇక్కడికి ఆహ్వానించింది. కానీ తాను ఇప్పుడు దారి తప్పిందని కూడా తెలిసింది, చరిత్రహీనరాలు కూడా. ఇక ఈ చరిత్రహీనరాలైన అమ్మాయి మనల్ని
ఈ వేడుకకు రమ్మంది. ఇంకా ఎందుకు ఉండాలి? పదండి, మనం వెళ్ళిపోదాం, పదండి. ఆగండి ఆగండి, మీరందరూ అలా వెళ్ళిపోకండి. ఆగండి, కనీసం శోభా పిన్ని వచ్చేదాకైనా ఎదురు చూడండి. ఇవన్నీ చాలా కష్టపడి ఏర్పాట్లు చేయడం జరిగింది. అవును, అలా వెళ్ళిపోకండి. కాసేపు ఎదురు చూద్దాం కదా. లేదు లేదు, ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండలేం. ఒక చరిత్రహీనురాలైన ఆర్తి విందు మాకు అక్కర్లేదు. పదండి, ఎక్కడి వెళ్దాం, పదండి. చూడండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి, కానీ ఇలా పదే పదే ఆర్తి గారిని చరిత్రహీనురాలని మాత్రం అనకండి. అంటే భీమరావు, ఆర్తి ఏం చేసిందో అది ఉప్పేనా? నువ్వు తనకు ఒత్తాసు పలుకుతున్నావు. నేనెవరికి వత్తాసు పలకటం లేదు, కానీ ఏదైతే జరిగిందో అందులో మొత్తం తప్పు ఆర్తి గారిదే ఉండదు కదా. పిన్ని, ఏడవకండి, అంత చక్కబడుతుంది. ఊరుకోండి. ఎవరికి తెలుసు, ఆర్తి గారు చెప్తున్నది నిజమే అయి ఉంటుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారేమో. మీరు ఏడవకండి, అంత చక్కబడుతుంది. పదండి, ఇంటికెళ్దాం. వద్దురమ్మా, నేను ఇంటికి తిరిగి రాలేను. నేను అక్కడికి వచ్చి నా మొహాన్ని అందరికి ఎలా చూపించాలి? అక్కడ 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 అందరూ అనురాని మాటలు అంటారు. ఇక నా దగ్గర వాటికి సమాధానం లేదు. నేను ఎక్కడికి రాలేను రమా. వద్దు. ఏడవకండి, మనమంతా ఒక కుటుంబం. మనతోడే ఆ కుటుంబానికి లేకపోతే ఇంకెవరిస్తారు? వెళ్దాం, పదండి. వద్దురమ్మా, వద్దు, నేను రాలేను. పిన్ని, మీ దీపక్ మీకోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. పదండి. అయినా మీకు భీమరావు ఇంకా మావయ్య మీద నమ్మకం ఉంది కదా. మీరేం బాధపడకండి, వాళ్ళు ఏదో ఒక పరిష్కారం చూస్తారు. ముందు మీరు పదండి. అమ్మా, పిన్ని కనిపించిందా? తను పొద్దునొస్తుంది. అమ్మని లోపల తీసుకెళ్ళు. ఎవరు భోజనం చేయడానికి వెళ్ళలేదు. అందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. దీపక్, ఇదేం పద్ధతి? భీమన్నయ్య, నేను చెప్పాను కదా నాకు నా పుట్టినరోజు జరుపుకోవాలని లేదని. ఇంటికొచ్చిన అతిథులతో ఇలా ఎవరైనా మాట్లాడతారా? భీమన్నయ్య, నాకేవీ అర్థం కాకపోవడానికి నేనంత చిన్నవాడినేం కాదు. నాకంతా అర్థమవుతుంది. పిన్ని కడుపులో ఎవరో బిడ్డ పెరుగుతుందని నాకు అర్థమైంది. అది కూడా తనకి పెళ్లి కాకుండా. భీమన్నయ్య, అలాంటి బిడ్డ పాపం. మీరందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు ఇక కదా. చాలు దీపక్, ఇక ఆపి. పిన్ని అలాంటిదని ఇలాంటిదని అసలు నువ్వేమంటున్నావు? చూడు, ఒకరిని నిందించడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. ఒకవేళ నిన్ను నువ్వు అంత పెద్దవాడి అనుకోవటం మొదలెట్టుంటే ముందుగా పరిస్థితి ప్రకారం మౌనంగా ఉండటం నేర్చుకో దీపక్. జరిగిపోయిన సంఘటన గురించి అభిప్రాయం చెప్పడానికి ముందుగా దాని వెనక ఏం కారణాలుంటాయో వాటిని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అంతేకాని లేచి నీ నిర్ణయం చెప్పడానికి బయలుదేరడం కాదు. భీమన్నయ్య, ఒకవేళ ఇలా మీ పిన్నికి జరుగుంటే అప్పుడు మీకు అర్థమయ్యేది. చెప్పడం చాలా తేలిక. దీపక్, చూడండి, భోజనం సిద్ధంగా ఉంది. మీరంతా భోజనం చేసి వెళ్ళండి. ఒకవేళ మీరందరూ భోజనం చేయకుంటే భోజనం మొత్తం పారేయడం జరుగుతుంది. అవును, ఇప్పుడు మేమంతా ఎక్కడికి పారిపోతున్నామని? మనం ఇరుగు పొరుగే కదా. ఇలా అనడం వినడం ఎప్పుడు సాగుతూ ఉండేదే. అవును, మీరు భోజనం చేసిన తర్వాతే వెళ్ళండి. హితేష్ అన్న,
వీళ్ళకి మీరు ఆగమని చెప్పొచ్చు కదా, భోజనం చేసి వెళ్ళమనండి. లేదంటే వీళ్ళందరి కోసం మనం కూడా పస్తులు ఉండాల్సి వస్తుంది. లేదు లేదు లేదు, నేను అన్నానికి అవమానం జరగనివ్వను. ఏమంటావు జనార్దన్? అవును, పదండి తిందాం. అలాగే. బాబాయ్ రండి. సార్ మీరు అలా మాట్లాడకండి, అది మీ బిడ్డే. ఒకవేళ మీరు ఇలా తిరస్కరిస్తే ఆర్తి కుప్ప కూలిపోతుంది, అలాగే మా పరువు అంతా పోతుంది. సాబ్ అంత మాట అనకండి. యు కమ్ హియర్. చెప్పండి సార్. ఇతన్ని చూడండి, ఇతను కూడా ఇక్కడికి వచ్చిపోతూ ఉంటాడు. ఇతను కూడా ఆ బిడ్డకు తండ్రి కావచ్చు కదా. మీరు నోటికొచ్చినట్టు వాగకండి. ఇలా చూడు, నేను నోటికొచ్చినట్టు వాగట్లేదు. ఆర్తి ఎక్కడుంది? వెళ్ళి ఆర్తిని వెతకండి, దానినే అడగండి బిడ్డకు తండ్రి ఎవరో అని. సార్ మేము ఆర్తి గారిని మీ ఇంట్లో వెతకాలనుకుంటున్నాము. అసలేమంటున్నావు? మీ అందరికి అంత స్తోమత లేదు. అలాగే యూ హావెంట్ ద రైట్ టు చెక్ మై హౌస్. గెట్ లాస్ట్. గెట్ దెమ్ అవే ఫ్రమ్ హియర్. Hey, you two, get them out. ఆగండి, 2 నిమిషాలు ఆగండి. మేము ఆయనతో మాట్లాడాలి. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆర్తి, మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చెప్పేది 1 నిమిషం ఆయనతో మాట్లాడివ్వండి. వెళ్ళండి. ఆగండి, చాలా ఎక్కువైంది. ఆగండి, మేము వెళ్తున్నాం. తీయండి, తీయండి. ఎవరన్నా ఉన్నారా? చూడండి సార్, నేను మీకు ఇంతకు ముందు కూడా ఒక విషయం చెప్పాను, గుర్తు చేసుకోండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అప్పటి నుంచే నేను న్యాయం కోసం పోరాడుతున్నాను, అలాగే పోరాడుతూనే ఉంటాను. మీకు గుర్తొచ్చిందా? ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక నాకు ఇప్పటికీ మీరు అబద్ధం చెప్తున్నారని అనిపిస్తోంది. ఒకవేళ మీరు గాని అపరాధి అని తేలిందో నేను మిమ్మల్ని వదిలిపెట్టాను సార్. ప్రమోషన్ ఎలాగూ వచ్చింది, కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను. ఏం చేసినా తొందరగా చేయి. సో నౌ గెట్ లాస్ట్. హే, బయటకు పంపించు. వెళ్ళండి. నీకు మెదడుగాని చెడిపోయిందా? పైగా ఇప్పుడు ఎవరో ఆంగ్లేయుడి దగ్గర పనిచేయడానికి వెళ్తావా? వెళ్తాను. ఎందుకంటే పని విషయం వేరు, అలాగే మిగతా విషయాలన్నీ కూడా వేరు. శోభ చెల్లెల విషయంలో ఏదైతే జరిగిందో అదంతా తెలిసి కూడా నీకు ఇలాగే అనిపిస్తుందా? పని విషయం వేరని, అలాగే మిగతా విషయాలన్నీ వేరని అనిపిస్తోంది. ఇక మేము పనిలోకి వెళ్తున్నాం. పద హితేష్ అన్న. సిగ్గనిపించాలి. ఎవరు మీకు ఇదంతా చేశారో, మీకు ఉద్యోగాలు ఇప్పించారో తనకే వ్యతిరేకంగా వెళ్ళావనుకో అది పాపం చేసినట్టు అవుతుంది. పులియా, దీన్ని పాపం కాదు, లోకం తీరు అంటారు. ఇప్పుడు ఆర్తితో మాకు ఏం పనని? పని కావాలి, అది మాకు దొరికింది. ఇక తను తన పోరాటం చేసుకుని మేమంతా మా పని చేసుకుంటాం. పద జోగు, పద జనార్దన్. లేదు హితేష్ అన్న, నేను పనిలోకి రాలేను. పిచ్చి పిచ్చిగా వాక్ జనార్దన్. లేదు హితేష్ అన్న, చిన్నప్పుడు మా నాన్నమ్మ చెబుతూ ఉండేది, చెట్టుకున్న కొమ్మలన్నీ నరికేసేయి, కానీ వేర్లు నరకడం మంచిది కాదు అని. ఇక ఈ పనికి వేరు ఆర్తి గారు. అందుకే నేను ఆర్తికి తోడుగా ఉంటాను. ఈ ఉద్యోగం ఊడిపోతే ఊడిపోని. విన్నారా? ఇప్పటికైనా సిగ్గుపడి ఈ ఉద్యోగాలు వదిలేయండి. మీ కృతజ్ఞత చూపించడం ఇష్టం లేదు కదా, చూపించకండి. కానీ కనీసం ఇంత చెడు మాత్రం చేయకండి. ఎదుటివాడు ఎప్పుడు ఇంకెవరికి మేలు చేయలేనంతగా చేయకండి. జోకు, భార్య అంటే జీవితం అంతా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది.
పనిలోకి పద. పద. అవును జనార్దన్, చివరిసారిగా అడుగుతున్నాను, పనిలోకి వస్తున్నావా రావా? రాను. మీరిద్దరూ వెళ్ళండి. నేను భీమ్ పక్షాన్ని ఉన్నాను, కానీ దానికి అర్థం ప్రతి తప్పును కూడా నేను ఒప్పుకుంటానని కాదు. అందుకే మీరు వెళ్ళండి. భీమ్రావ్ ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు చాలా మందితో పెట్టుకున్నాడు, కానీ తర్వాత తనే చాలాసార్లు గెలిచాడు. చట్ట న్యాయం మీద తనకు చాలా నమ్మకం ఉంది. అలాగే తను తన చదువుని తనకున్న అతిపెద్ద బలం అనుకుంటాడు. చాలా పేదవాడు, కానీ బరోడా రాజు సియాజీ మహారాజు స్కాలర్షిప్తో చదువుతున్నాడు. అన్నట్లు సార్, ఇక్కడ లోకల్లో తనకు 2 బద్ధ శత్రువులున్నారు, నరోత్తమ్ జోషి ఇంకా ప్రచండ్ దేవ్. కాదు సాహెబ్, అది నిజం కాదు. మేం చెప్తాం. నమస్కారం సాహెబ్. నరోత్తమ్ జోషి గారు ఇంకా ప్రచండ్ దేవ్ గారే కాదు, మేమిద్దరం కూడా భీమ్రావుకు శత్రువులమే. కానీ మీరు ఆ జాతికి చెందిన వాళ్ళే కదా. తను మీ జాతి గురించి చాలా బెంగపడతాడని నాకెవరో చెప్పారు. మీరు తనకు శత్రువులు ఎలా అయ్యారు? తాతను మించి ఎక్కువ భారం మోసేవాళ్లు పడిపోతారు. భీమ్రావు కూడా అంతేను. తను మా జాతి వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఏం చెప్తుంటాడంటే, మేమంతా ఇలా అనుకోవాలంట, మేము కూడా రాజులు మహారాజులు లాంటి వాళ్ళమేనని. అలాగే సాహెబ్, తను ఏం ప్రయత్నం చేస్తున్నాడంటే మేము తనకు అందరికంటే తెలివైన వాడు, అలాగే చాలా గొప్పవాడు అనుకోవాలని. అలాగే దాంతో పాటు మేం తనను మా నాయకుడు అనుకోవాలట. నేను మీకు ఒక అవకాశం ఇస్తాను భీమ్రావును ఓడించడానికి, తన ముందు నాయకులు కావడానికి. అందుకోసం ఏం చేయాల్సి ఉంటుంది? ఆ రూమ్ చూస్తున్నాడా? చూసాను సాహెబ్. అందులో ఆర్తి బందీగా ఉంది. ఏమైనా సరే మీరు భీమ్రావును ఆపాలి. అలాగే సాహెబ్. ఇక మీరేం చేయాలంటే వాడి తనను అక్కడి నుంచి తీసుకెళ్లకుండా చూడాలి. వెయిట్. తీసుకోండి, భయపడకండి, తీసుకోండి. సాహెబ్, మాకు కాల్చడం రాదు, చదువు మీకు నేర్పిస్తాడు. లేదా సమాజంలోని వ్యక్తులు తెరవాలి. ఇక చట్టం మనకంత త్వరగా అయితే సహాయం చేయదు. చట్ట ప్రకారంగా మన దగ్గర ఇప్పుడంత సమయం కూడా లేదుగా. అలా వెళ్ళి డేవిడ్ ఇంటిని వెతకలేం కదా. ఇక మిగిలింది సమాజం. ఇక నీ సమాజానికి ఆ డేవిడ్ ఇంట్లోకి తీసుకెళ్లేంత స్తోమత లేనే లేదు భీమ్రావ్. ఇక మిగిలింది మా సమాజం అంటావా? సభ్య సమాజం. వాళ్ళసలు నీకు సహాయం చెయ్యనే చెయ్యరు. ఏంటి జోషి గారు, మళ్ళీ సవాల్ చేశారా? మళ్ళీ ఓడిపోతారు చూడండి. ఏంటి రమాబాయ్, నోరుంది కదా అని ఏదేదో వాగుతావు. ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే మా సమాజంలోని వాళ్ళు నీ భర్తకు సహాయం చేస్తారనా? నరోత్తమ్ జోషి గారు, ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. ఇక మీరు ఆ అమ్మాయికి వ్యతిరేకంగా నిలబడ్డారా? మీకు కొంచెమైనా సిగ్గు అనిపించాలి. వెళ్ళండి ఇక్కడి నుంచి. విన్నారా? సిగ్గు అనిపించడం మంచి. రండి. భీమ్రావ్, చూడు.
అందరూ ఒకే రకం గుడ్డ ఎందుకు కట్టుకున్నారనే కదా ఆలోచిస్తున్నావు? నేను చెప్తాను. వీళ్ళందరూ మొహానికి ఒకే రంగు గుడ్డ ఎందుకు కట్టుకున్నారంటే నీకు సమాజ మొహం ఒకే రంగులో కనిపించడానికి, ఒకే రూపంలో కనిపించడానికి మేము మీ గురించి ఏం ఆలోచిస్తున్నామో అలాగే మీ జాతి గురించి ఏమనుకుంటున్నామో ఇంకా మీ స్తోమత గురించి ఏమనుకుంటున్నామో. చూడు, ఇక్కడ వీళ్ళు నిలబడ్డారు కదా, వీళ్ళు కేవలం వ్యక్తులు కాదు, వీళ్ళు సమాజం. బాగా మాట్లాడావు కదా భీమరావు, ఏం చేస్తావో ఇప్పుడు చెప్పు చెప్పు. ఏమైంది భీమరావ్? నీ గురించి చాలానే విన్నాంలే. ఏం చేస్తావు ఈ రోజు చూస్తాం. ఏమంటారు సోదరులారా? చూద్దాం. ఏమైంది? ఏ దగ్గరికి రావద్దు భీమరావ్, దూరంగా ఉండు. దగ్గరికి రాకు. చెప్పేది నీకే భీమరావు, దగ్గరికి రావద్దు. చెప్తున్నాను, వెనక్కి జరగండి. అరే దగ్గరికి అక్కడంటే శుద్ధి చేయించుకోవాలి. వెనక్కి జరుగు. జరగండి. చెప్తున్నాను, దూరం జరుగు. వెనక్కి జరుగు. దూరం దూరం. అరే వెనక్కి వెళ్ళు. ఇదిగో చూడండి, భయపడ్డాడు. నువ్వు మరీ ఇంత పిరుకోవడం అనుకోలేదు భీమరావ్. చూడండి చూడండి. భీమరావ్, వాడి స్వయంగా కష్టం మొత్తం బూడిద పాలు చేశాడు. ఆ కారణంగా మా జాతిలోని వ్యక్తులను తనకు శత్రువులుగా మార్చుకున్నాడు. రమాబాయ్, ఇప్పుడు వీళ్ళంతా వెళ్తారు, నీ భర్తను పట్టుకుంటారు, అలాగే కొడతారు. ఇక ఇదే నీ భర్త ఓటమి. నమ్మటం లేదు, నమ్మలేకపోతున్నారు. రమాబాయ్, నీ భర్త దెబ్బలు తింటాడు. వీళ్ళందరూ నీ భర్తను పట్టుకుంటారు, ఎముకలు విరగ్గొడతారు. అర్థమవుతుందా? పిచ్చిగాని పట్టిందా? చూడు, నీ భర్త ఓడిపోయాడు. జోషి గారు, ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. అరే నువ్వా? కంగారు పడుకు, నీకు శుద్ధీకరణ చేయిస్తాలే. ముందు వెళ్ళు, వాని కొట్టు. వెళ్ళు 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 వెళ్ళు. నువ్వు మూర్ఖుడు. అవును ఆనంద్ బావా, మీ వాళ్ళలో ఒక వ్యక్తి మావాడే. నరోత్తం గారు, వస్తాను. ఏమైంది జోషి గారు? మీకేం అర్థం కావడం లేదా? భీమ్రావ్ కావాలనే ఎప్పుడైనా మీ జాతిలోని ఏ వ్యక్తిని గుండెలు కత్తుకోలేదు. అందుకే తను వాళ్ళ అన్నయ్యనే మీ జాతిలోని వ్యక్తుల మధ్యలో కలిపేశాడు. అలాగే వాళ్ళ అన్నయ్యనే గుండెలు కత్తుకున్నాడు. ఇక ఇందాక మీరు చూశారు కదా, అందరూ భీమ్రావ్ వెంటపడి పరిగెత్తారు. ఇలాంటి తమాషా చేస్తే మీ అందరికి ఏమనిపిస్తోంది? మీరంతా ఏం చేయగలరు? నేను చెప్తాను.
భీమ్ పరిగెత్తుకుంటూ డేవిడ్ ఇంటికి వెళ్తాడు. వాడు నా కొడుకు, అందుకే ఇంకొకరి ఇంట్లోకి వెళ్ళలేడు. ఒకరికి న్యాయం జరిపించడం కోసం, అలాగే ఒకరికి సహాయం చేయడం కోసం ఈ భీమ్రావులో చాలా ధైర్యం ఉంది. ఇక ఎంత ధైర్యం ఉందంటే డేవిడ్ సార్, మీరు దాన్ని అంచనా కూడా వెయ్యలేరు. ఆర్తి గారు ఆ గదిలో బందీగా ఉన్నారని నాకు బాగా తెలుసు. ఇక నేను తనని ఇక్కడి నుంచి తీసుకునే వెళ్ళిపోతాను. పెద్ద జాతి వాళ్ళు చూడండి, ఇదిగోండి మీ న్యాయస్తుడు ఎక్కడున్నాడు, కూర్చోండి వీణ్ణి. అందరూ ఆగండి, ఎవరు ముందుకెళ్ళకండి. వెనక్కెళ్ళండి, వెనక్కి జరగండి. ఆనంద్, ఆనంద్, ఆనంద్ నువ్వా ఇక్కడ? అవును, ఆనందని. నా తమ్ముడు భీమ్రావ్ మీ జాతిలో ఏ వ్యక్తిని తాకలేదు. నిజానికి వాడు తాకింది నన్నే. వాడి అన్నయ్యను గుండెలకు హత్తుకున్నాడు. తన జాతిలోని ఒక వ్యక్తిని. ఇక ఈ నిజం మీకు జోషి గారు కూడా చెప్తారు. అమ్మా, మీకు నా మీద నమ్మకం ఉండకపోవచ్చు, కానీ భీమన్నయ్య మీద నమ్మకం ఉంచండి. ఆయన డేవిడ్ ఇంటికి వెళ్ళాడు కదా, పిన్నిని విడిపించి తీసుకొస్తాడమ్మా. అరే వెళ్ళాడంతే కదా, ఇంకా రాలేదుగా. వస్తాడు కదా, అప్పుడు ఈ మాట చెప్పు. పులి బోనులోకి వెళ్లడం సాహసం కాదు, అక్కడి నుంచి తిరిగి రావడం దాన్ని సాహసం అంటారు. సరే, పందెం వేస్తారా? భీమన్నయ్య పులిబోన్లోకి వెళ్లి సురక్షితంగా వస్తాడు. చిన్న ఘాటు కూడా పడదు. ఇది నా నమ్మకం. ఒకవేళ మీ మాటల మీద మీకు నమ్మకం ఉంటే మీరు కూడా పందెం వేయండి. దీపక్ చెప్పింది నిజమే. పందెం కాయ జీజాబాయ్. ఎప్పుడు గాల్లో చాలా మాట్లాడుతూ ఉంటావు కదా, ఇప్పుడు సమయం వచ్చింది, నీ మాట నిలబెట్టుకో. అవును జీజాబాయి, పందెం కాయచ్చు కదా. అవును, కాయ్ పందెం కాయ జీజాబాయ్. అవును జీజాబాయ్, ఏం ఆలోచిస్తున్నావు? పందెం కాయి. అవును, పందెం వెయ్యి. సరే చెప్పు, ఏం పందెం వెయ్యాలి? ప్రతిసారి భీమ్ పరిస్థితుల నుంచి తేలిగ్గా బయటపడలేడు, తను ఎప్పుడూ అనుకుంటున్నట్టుగా. చెప్పు. చెప్తాను, ముందు భీమన్నయ్యని రానివ్వండి. సరే, నేను కూడా ఎదురు చూస్తాను. భీమ్ డేవిడ్ గారింటి నుంచి ఆర్తిని ఇంటికి ఎలా తీసుకురాగలడో నేను చూస్తాను. అదంత తేలిక. ఇక్కడున్నాను, ఇక్కడ భీమ్. మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్లి ఆర్తి గారిని తీసుకొస్తాను. భీమ్రావ్, భీమ్రావ్ ముందుకు రావద్దు, లేదంటే నేను కాల్చి పారేస్తాను. కాల్చండి బాబాయ్, మీరు మీ పని చేయండి, నేను నా పని చేస్తాను. మాటలు కాదు, వాటిని కాల్చండి. హితేష్ బాబాయ్, మీరేం చేస్తున్నారు? చూడండి, అలా చేయకండి. హితేష్ అన్న, జోక్ అన్న, మీరు ఆయన మాటల్ని పట్టించుకోకండి.
ఇక నుంచి పదండి. ఏం చూస్తున్నావు? వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయి. సారీ సార్, ఈ మధ్య స్వతంత్ర సమరయోధులు ఆందోళన చేస్తున్నారు. ఒకవేళ మనం వీళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళందరి దృష్టి మీ మీద పడుతుంది. ఇక మీరు ఈ కేసులో ఇరుక్కోవచ్చు. అందుకే ప్రస్తుతానికి వదిలేండి సార్, తర్వాత చూసుకుందాం. నాన్నా, నాన్నా, ఆనందన్నయ్య, మీరంతా ఇంటికెళ్ళండి. నేను కాసేపట్లో వస్తాను. మీరెక్కడికి వెళ్తున్నారు? రమ ఆర్తి గారి ఇక్కడి నుంచి బయటపడడం అవసరం కదా. ఆ పని అయిపోయింది. కానీ ఇంకో ముఖ్యమైన పని కూడా ఉంది. అది పూర్తి చేసి వస్తాను. సరే బాబు, నువ్వు కొంచెం జాగ్రత్త. పదండి. వాట్ ఎ షేమ్ సార్. మీరున్నారు, మీరు కూడా ఉన్నారు. అయినా అయినా భీమ్రావ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీకున్న బలం, మీకున్న హోదా, ఐ మీన్ పొజిషన్, అన్నింటినీ తొంగలో తొక్కేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు సార్. డేవిడ్ సార్, మీరు అందరికీ ఏం చెప్పాలంటే ఆర్తి అనే అమ్మాయి మీకు తెలియనే తెలియదని, అలాగే ఏ ఆర్తి మీ ఇంట్లో పనిచేయడం లేదని, అలాగే మీకు ఆ కడుపులో పెట్టికి సంబంధం లేదని. బాగుంది ఇన్స్పెక్టర్ గారు. ఇంకా ఏమైనా ఇలాంటివి ఆలోచించాలనుకుంటే ఆలోచించుకోండి, తర్వాత పనికొస్తాయి. డేవిడ్ సార్, మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఒకవేళ మనం ఏదైనా చెడుదాన్ని మరిచిపోయి ఒక మంచిదాన్ని ప్రారంభించాలనుకుంటే అలాగే చేయడం మంచిదని. నాకు తెలీదు ఆర్తి గారు దీని గురించి ఎంతగా గుర్తుపెట్టుకుంటుందో, ఎంతగా మర్చిపోతుంది అనేది. కానీ ఒకటి, ఒకవేళ మీరు ఆర్తి గారిని పెళ్లి చేసుకుంటే మేము మీ తప్పులు కొన్నింటిని మరిచిపోయి మిమ్మల్ని క్షమించగలుగుతాం. ఏ వంచునావ్, అలా ఎప్పటికీ జరగదు. అయితే సరే. ఇన్స్పెక్టర్ గారు, అన్నట్టు మీరు ఇందాక డేవిడ్ సర్కు చిట్కాలు చెప్తూ ఉన్నారు కదా, ఇందులోంచి బయటపడడానికి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈయన మీద ఎఫ్ఐఆర్ ని మీరే రాయాల్సి ఉంటుంది. వెళ్ళు. చెప్పు దీపక్, నేనేం చేయాల్సి ఉంటుంది? పిన్ని, మీరు వెళ్ళి భీమన్నయ్య కోసం ప్రేమగా పాలు వేడి చేసి తీసుకురండి. భీమన్నయ్య సంతోషిస్తాడు. తను మంచి పని చేసి ఇంటికి తిరిగి వస్తే వాళ్ళమ్మ తన కోసం పాలు వేడి చేసి తీసుకొచ్చిందని. తను ఎలాగో చాయ్ తాగడు, లేదంటే చాయే తెమ్మని చెప్పేవాణ్ణి. దీపక్, అదంతా అవసరం ఏముంది? అయినా ఈ రోజు వరకు ఆవిడ నా కోసం పాలు వేడి చేయలేదని ఏం లేదు కదా. భీమ్, పందెం అంటే పందెమే. పందెం కాసింది కదా, దాన్ని నెరవేర్చక తప్పదు. అవును జీజాబాయ్, ఎన్నోసార్లు భీమ్ కోసం పాలు వేడి చేసి ఇచ్చుంటావు. కానీ ఈరోజు వేడి చేసిస్తే ఇప్పుడు ఏమవుతుందంటే, భీమ్ విజేత అయినందుకు ఎలా అయితే మిగతా తల్లులు తమ బిడ్డకు స్వాగతం పలుకుతారో అలాగే నువ్వు పలుకుతున్నావని. స్టేషన్ కూడా వెళ్ళాలి. దీపక్, డేవిడ్ గారు చాలా పెద్ద వ్యక్తి. ఇక చూడు, మన ఆర్తి పరిస్థితి ఎలా తయారు చేశాడు.
ఆయనతో శత్రుత్వం పెట్టుకుంటే ఆయన ఏం చేస్తాడో ఏమో. దీన్ని తాగేవనుకో బిడ్డ కడుపులోనే కరిగిపోతుంది. ఇది మన ఇద్దరి బిడ్డ కడుపులోనే అలా ఇలా కరిగిపోతుంది. నువ్వు నేను చెప్పినట్టు విననంత వరకు నువ్వు ఈ గదిలోనే పడుండాలి. పద. కానీ అమ్మా, న్యాయ పోరాటం పోరాడమే మంచిది. ఆర్తి పిన్నికి అన్యాయం జరిగింది. పోరాడితే మాత్రం గెలుస్తామా? గెలిచినా గెలవకపోయినా సరే, ఒకవేళ పోరాడకుంటే అంతా నన్నే దోషి అనుకుంటారు. నేను పోరాడుతాను. దీపక్, నువ్వన్నది నిజమే. స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసొద్దాం. ఆర్తి, ఏంటిది నువ్వు కూడా? నువ్వు ఈ దీపక్ ఇంకా భీమ్ మాటలు పట్టుకుంటున్నావా? భీమ్ న్యాయం కోసం పోరాడతాడు. ఇక అది సరైందే. ఇన్నాళ్ల దాకా ఆయన నాకు అబద్ధాలు చెప్తూ వచ్చాడు. ఎలా అంటే నేనేదో వెర్రిదాన్ని అన్నట్టుగా. సార్ మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. ఆ పిల్ల తను నిన్న కూడా ఆట బొమ్మే, ఇప్పటికీ ఆట బొమ్మే, అలాగే ఎప్పటికీ ఆట బొమ్మగానే ఉంటుంది, టాయ్. కానీ మీరొకటి మార్చుకోవాల్సి ఉంటుంది. మీరు ఆడే పద్ధతిని మార్చుకోవాల్సి ఉంటుంది సార్. ఆడే పద్ధత నాకు అర్థం కాలేదు. కొంచెం డీటెయిల్ గా చెప్పు. నేను చెప్తాను మీకు. భీమరావు ఎఫ్ఐఆర్ రాయిస్తాడు కదా, ఆ తర్వాత సరిగ్గా 72 గంటల లోపల ఆ ఎఫ్ఐఆర్ ని నేను చెరిపేస్తాను. నిజంగా సార్. గ్రేట్ యంగ్ బాయ్. ఒకవేళ నువ్వు అలా చేయగలిగితే నేను నీకు ఆంగ్లేయ ప్రభుత్వంలో ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. వెల్, థ్యాంక్ యూ సార్. బట్ ఇక మీరు ఇంకేం ఆలోచించకండి, చూస్తూ ఉండండి. ఇలారా పాలు. ఎందుకలా ఉన్నారు? చిన్నప్పుడు నేనేదైనా మంచి పని చేసి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు మా అమ్మ ఇలాగే పాలు వేడి చేసి తీసుకొచ్చేది. ఈరోజు భీమాబాయి గుర్తుకొచ్చింది. అవునత్తయ్య, ఇక ఈరోజు అమ్మను తలుచుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మిమ్మల్ని మా అమ్మ లాంటి వాళ్ళు అనుకోలేను, కానీ ఎప్పుడైనా ఏదైనా సఫలత సాధించి నేను ఇంటికి తిరిగొచ్చినప్పుడు మా అమ్మ పాలు వేడి చేసి ఇచ్చినప్పుడు ఆ సమయంలో నేను ఎప్పుడూ ధన్యవాదాలు చెప్పలేకపోయాను. ఆ ధన్యవాదాలు ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు.
ఏంటి భీమరావు గారు ఆగమని చెప్పారంటే ఆగండి. నరోత్తమ్ జోషి, ఏంటిదంతా? ఇదంతా ఏంటో నేను చెప్తాను. ఇది మేము న్యాయం చేసే పద్ధతి. మీరంతా ఇక్కడికి ఎఫ్ఐఆర్ రాయించడానికి వచ్చారు కదా, వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి రాయించండి. నిజానికైతే ఎఫ్ఐఆర్ మేం రాయించడం మంచిది. ఇదిగో ఈ అబద్ధాల కోరు తెలీదు ఎవరి పాపాన్ని కడుపులో పెట్టుకొని తిరుగుతుందో ఏమో. ఇక దాన్ని అంటగడుతుందేమో డేవిడ్ సార్కు, అంత మర్యాదస్తుడికి. భీమరావు, నీకు చెప్పాను కదా, ఇక్కడ మేమే కోర్టని, మేమే చట్టమని, అలాగే మేమే న్యాయమని. ఇక మేము న్యాయం చేసే పద్ధతి ఇదే. చూడు మేమిలా ఎఫ్ఐఆర్ లాంటివి రాయించాం, మేము నేరుగా తీర్పే ఇస్తాం. ఇక ఇదిగో ఇదే మా తీర్పు. ఇది మీ ఇద్దరికి కాదు, చివరి హెచ్చరిక. ఈ అబద్ధపు ఎఫ్ఐఆర్ రాయించడానికి వీల్లేదు, అర్థమైందా? లేదంటే ఈ టమాటాలు, బురద ఈరోజు ఇలాంటి విసిరేశారు, రేపు రాళ్లు కూడా విసిరేయడం జరుగుతుంది. ఈరోజు 3-4 ఇవన్నీ విసిరేస్తున్నారు, రేపు 100 మంది విసిరేయగలరు. ఈరోజు ఇవన్నీ విసిరేయడం జరిగింది ఈ పోలీస్ స్టేషన్ ఎదురుగా, రేపు ఇవన్నీ విసిరేయడం జరుగుతుంది మీ ఇంటి లోపలికి దూరి. మరి అర్థమైందా? ఆలోచించు, బాగా ఆలోచించి నిర్ణయించుకో. భీమరావు, దానికి చెప్పు. ఏం చేయాలో త్వరగా చెప్పు. ఎఫ్ఐఆర్ రాయాలా వద్దా? రాయించాలి. ఏది ఏమైనా సరే ఎఫ్ఐఆర్ రాయించి తీరాల్సిందే. వద్దు భీమ్, ఆలోచించుకోవడానికి నాకు కొంచెం సమయం కావాలి. ఆర్తి, నేను నీకు ముందుగానే చెప్పాను, డేవిడ్ లాంటి పెద్దవాళ్లకు వ్యతిరేకంగా ఎలా పోరాడగలమని, మనం ఎలా గెలుస్తామని. ఇంటికి పద. చూసారా, పెద్దవాళ్ళు ఏం చెప్పినా నిజమే చెప్తారు. చెల్లెల కంటే అక్కకి ఎక్కువ అనుభవం ఉంటుందని ఈరోజు కళ్ళారా చూస్తున్నాం. నరోత్తమ్ గారు, మీరు నాకు ఒట్టు పెట్టారు కదా, వెళ్ళండి, డేవిడ్ ఇంటికి వెళ్ళండి. ఇంకా ఏం మాట్లాడతారో మాట్లాడండి. మూర్ఖురాలా, ఏంటిది? ఏ అమ్మాయి, ఎంత ధైర్యం నీకు? బాగుంది ఇన్స్పెక్టర్ గారు. కాసేపటి కింద వీళ్ళందరూ కూడా ఇదే పని చేశారు కదా. ఇవే కుళ్ళిపోయిన టొమాటోలు, బురద తీసుకొచ్చి ఆర్తి గారి మీద విసిరారు. అప్పుడు మీరేమనలేదు. ఇప్పుడు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలా చూడండి, ఈ రోజు మీరు పాలక వ్యవస్థలో అందరికంటే క్రియాశీల కార్యాలయం ఈ పోలీస్ స్టేషన్లో ఈ రకమైన పక్షపాతాన్ని చూపిస్తున్నారు. దీనికి అర్థం ఏంటంటే, ఈ రోజు కాకుంటే రేపు ఏదో ఒక రోజు ఈ సమాజం మొత్తం అరాచకంగా మారిపోతుంది. మీరంతా నేను చెప్పింది జాగ్రత్తగా వినండి, అలాగే నేనేం చేస్తానో చూడండి. ఇప్పుడు ఎందుకు రెచ్చగొడుతున్నావు? పద ఇక్కడి నుంచి. ఇన్స్పెక్టర్ సార్, ఎఫ్ఐఆర్ అయితే రాసి తీరాల్సిందే. సరే, నువ్వు కూడా నేను అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఆర్తి గారు, మీరేం భయపడకండి. మీరు జరిగిందంతా రమకు చెప్పండి. రమ మొత్తం రాసుకుంటుంది. ఇక ఇన్స్పెక్టర్ గారు మీ ప్రశ్నలన్నింటికీ జవాబులు కూడా దొరుకుతాయి. అవును ఆర్తి గారు, పదండి, రండి వెళ్దాం. ఇక ప్రభుత్వ బలం ఎలాగూ మీ దగ్గర ఉంది.
ఇక మిగిలింది సామాజిక బలం గురించి. అది నరోత్తం దగ్గర ఉండేది, ఉంది, అలాగే ఉంటుంది. ఏమంటారు సోదరులారా? ఖచ్చితంగా. మాటలు చాలా ఎక్కువయ్యాయి, కానీ పని ఏమీ లేదు. వాట్ సామాజిక బలం? ఎలా అయితే మీ దగ్గర పెద్ద జాతి చిన్న జాతి ఉన్నట్టుగా, అలాగే మా దగ్గర కూడా నల్ల జాతి ఇంకా తెల్ల జాతి ఉంది. కానీ ఇక్కడిలాగా చిన్న జాతి వాళ్ళు ఇలా పెద్ద జాతి వాళ్ళ మీద భారంగా పరిణమించరు. మమ్మల్ని చూసి నేర్చుకోండి. చూడండి, పెద్దవాళ్ళమంటే పెద్దగా ఎలా ఉండడం జరుగుతుందో. లెర్న్ సంథింగ్ ఫ్రమ్ us. ఐఎమ్ లెర్నింగ్ సార్, నేర్చుకుంటున్నాను. నేను మాత్రమే కాదు, వీళ్ళందరూ కూడా మీ నుంచి ఎన్నెన్నో నేర్చుకుంటున్నారు సార్. కేవలం మీరు మాకు సహకరించండి చాలు. మీరు మాకు సహకరించండి. ఇక మనం ఆర్తి ఇంకా భీమరావులను కలిసి ఓడించుదాం. డీల్? డీల్. ఎవరైనా నల్లవాళ్ల దగ్గర పని తీసుకుంటారో అప్పుడు నల్లవాళ్లు వీళ్లకు బాగా నచ్చుతారు. తర్వాత మళ్లీ వర్ణభేదం. విషయం ఏంటంటే ఇన్స్పెక్టర్ గారు, ఈ వర్ణ జాతి మతాలనేవి విశ్వం మొత్తంలో ఉన్నాయి. అందుకే ఇన్స్పెక్టర్ గారు మీరు భయపడకండి, ఎఫ్ఐఆర్ రాసుకోండి. ఎందుకంటే తరచుగా బలహీన వ్యక్తి ఎవరైనా శక్తిశాలికి వ్యతిరేకంగా గొంతెత్తినప్పుడు, ఫిర్యాదు చేసినప్పుడు అప్పుడు ఇలాంటివే ఎదురవుతాయి. కానీ ఒకటి, న్యాయం ఉన్నది అందరి కోసం. మీరు ఎఫ్ఐఆర్ రాసుకోండి. రమా, ఏ కాగితం మీద తను చెప్పినవి రాసావో ఆ కాగితాన్ని సార్కి ఇచ్చేసాయి. ఇందులో ఆర్తి గారికి ఏం జరిగిందో అదంతా రాసుంది. అలాగే మీ అన్ని ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. ఇక ఎఫ్ఐఆర్ రాయండి. ఎఫ్ఐఆర్ రాస్తాను, తర్వాత డేవిడ్ సార్ చూసుకుంటాడు. కానీ ఈ ఎఫ్ఐఆర్ వల్ల ఏం ప్రయోజనం లేదు. 3-4 రోజులు ఇదే టేబుల్ మీద పడేసి ఉంటుంది. తర్వాత ఏదో ఓ రోజు చాలా బలమైన గాలి వస్తుంది. ఇక ఈ కాగితం ఎగిరి బయటికి వెళ్ళిపోతుంది. మీకు కథ వినిపిస్తాను. మా అమ్మ చిన్నప్పుడు నాకు చెప్తూ ఉండేది. ఏమైందంటే ఒకరోజు ఎవరో ఒక అతిపెద్ద ఓడ తయారు చేశారట. అప్పుడు అందరూ ఏమన్నారంటే ఇంత పెద్ద ఓడ నీళ్లలో ఎలా నడుస్తుంది అని. కానీ ఎప్పుడైతే ఓడను నీటిలోకి దింపడం జరిగిందో అప్పుడు అందరూ ఏమన్నారంటే, ఇది ఇంత పెద్ద ఓడ కదా, ఇంత పొడవైన ఓడ అంటే దీని బరువు కూడా ఎంతుంటుంది అంటే ఇది నీటిలో మునిగిపోతుందని, ఏమాత్రం నీటిలో తేలదని. కానీ ఆ ఓడ నీటిలో తేలడం మొదలెట్టింది. తర్వాత జనాలు ఏమన్నారంటే, ఈ ఓడ నీటిలో తేలుతోంది కానీ ఇది తీరం దాకా ఎప్పటికీ చేరుకోలేదు అని. కానీ ఆ ఓడ తీరం దాకా చేరిపోయింది కూడా. కానీ ఈ ఓడ కథని మాకెందుకు వినిపిస్తున్నావు నువ్వు? ఎందుకు వినిపిస్తున్నానంటే ఇన్స్పెక్టర్ గారు, నేను మీకు వివరంగా చెప్పడం కోసం. మా జాతి ఏదైతే ఉందో అది కూడా ఇదే ఓడ లాంటిది. ఈ రోజు వరకు మేము నిలబడినా నడిచినా సురక్షిత స్థానానికి చేరినా కూడా ప్రతిసారి ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. కానీ మేము తేలడం కాదు, సురక్షిత తీరాలకు చేరుకుంటాం కూడా. థ్యాంక్ యూ ఎఫ్ఐఆర్ ని రాసినందుకు.